అలాగే అందరికీ అందరూ పడుతున్నాయి. ఇవాళ వచ్చేసి నేను ఇంకొకటి మీ అందరి మీద వచ్చేసాయి. ఇది వచ్చేసి కొత్త సిరీస్ అనమాట. మైకిల్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అనేది కొంచెంసేపే ఉంటుంది, అంటే కొన్ని వీడియోస్ వస్తాయి. దీనికి మన ఫ్రాంక్లిన్ స్టీలింగ్ బైక్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఈకి అసలు సంబంధమే లేదు. ఇందులో కూడా ఫ్రాంక్లిన్ ఉంటాడు. నేను వచ్చేసి పొలం పనులు చేసుకుంటూ ఉంటా. ఇప్పుడైతే డబ్బులు బాగానే వచ్చినాయి. సో ఇవాళ వచ్చేసి మన ట్రాక్టర్ని అమ్మేసి ఉన్నకొచ్చిన డబ్బులు ప్లస్ నా దగ్గర ఉన్న డబ్బులు కలిపి ఆటో అయితే కొనబోతున్నాం. ఆటో డ్రైవర్ పని అయితే చేయబోతున్నాం. లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. చెప్తున్నా కదా, ఈ సిరీస్కి దేనికి మిగతా సిరీస్కి అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సిరీస్కి కూడా సంబంధం లేదు. ఓకే గైస్, ఆటో అయితే కొనేసి అనమాట. ఫస్ట్ వచ్చేసిందనమాట ఆల్రెడీ. ఇక్కడ ఏ అంకులే అనుకుంటా. అంకుల్ ఆగండి అంకుల్, పికప్ చేసుకొని ఇవ్వండి. ఎత్తేయి పదండి అంకుల్. అంకుల్ని అయితే ఇక్కడ దిగాడు, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలంట అంకుల్ని. వెళ్ళిపోదాం. అండ్ నా ఫ్రెండ్ ఉన్నాడు, రిచ్ ఫ్రెండ్ ఫ్రాంక్లిన్. వాడి గురించి అయితే తర్వాత చెప్తాను అనమాట. సో యా, ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. స్టార్ట్ అయ్యి 1 minute అయింది, బట్ చెప్తున్నా లైక్ కొట్టేసేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. యా, చాలామంది సబ్స్క్రైబ్ కొట్టకుండా వీడియో అయితే చూస్తున్నారు. ప్లీజ్ కొట్టేసేయండి. పోయేదే ఉంది, మా అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. లెట్స్ గో. అంకుల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సైడ్కి పదా, అంతే. ఇదే అంకుల్ గారి ఇల్లు. దిగిపోండి అంకుల్. అయిపోయింది, దిగిపోయాడు. పేమెంట్ కూడా అయిపోయింది. లెట్స్ గో. పేమెంట్ ఆల్రెడీ యాప్లోనే స్టార్టింగే కట్టేసాడు. లెట్స్ గో. నెక్స్ట్ ఇంకోటి దానికోసం వెయిట్ చేద్దాం. రోడ్డు మధ్యలో వదిలేండి, పక్కకి వెళ్దాం. ఇంకొక దానికోసం వెయిట్ చేయాలి. ఓకే, ఇంకొకటి కూడా వచ్చేసింది, వెళ్ళిపోదాం. లెట్స్ గో. పద 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 పద. నాకు ఫ్రాంక్లిన్ వచ్చేసి అగ్గోండి ముందర కనిపిస్తుంది కదా, అదే ఫ్రాంక్లిన్ గడి ఇల్లు. బాడీ గార్డ్స్ అరేమి ఉండరు, వాడికి ఇష్టం లేదు బాడీ గార్డ్స్ అంతా చిరాకు. సో కలుద్దాం, కుదిరితే ఎపిసోడ్లో అన్నీ కలుద్దాం. సో ఓకే, నెక్స్ట్ ఆంటీ గారు ఇల్లు వచ్చేసి ఇక్కడే ఉంది. సైడ్ కాపు. ఆంటీ గారు బయటికి వచ్చారు. ఎక్కేయండి ఆంటీ. ఎక్కేసింది. లెట్స్ గో. ఆంటీ గారిని పార్క్లో దింపాలంట, సో పార్క్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఆంటీ గారు పేమెంట్ చేసేయండి. చేశారు. గుడ్ ఆంటీ, అంకుల్ కాదు ఆంటీ. సో పార్క్ అయితే ఇక్కడే ఉంటుంది. పార్కు వచ్చేసినట్టున్నాం, అదిగోండి ముందర కనిపిస్తుంది పార్కు. ఓకే, పోలీస్ స్టేషన్తో వద్దరండి. పోలీస్ స్టేషన్కి మనకి దూరం ఉందాం. ఇంతకుముందు సిరీసుల్లో ఎట్లా బోర్ కొట్టిందంటే పోలీస్ స్టేషన్ వేసేసేటోళ్ళం. సో అది తగ్గించుకుందాం. పోలీస్ స్టేషన్కి మనకి కొంచెం దూరంగా ఉందాం. అవసరమైతే మాట్లాడదాం ఈసారి ఈ సిరీసుల్లో లేపేయడం కన్నా. ఆంటీ దిగిపోండి. దిగిపోయింది ఆంటీ. బాయ్ బాయ్. సో గైస్, మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మెక్కేద్దాం. సో లంచ్ టైం, లంచ్ తినేసి వచ్చి మళ్ళీ పని చేసేద్దాం. ఓకే గైస్, ఊరి దగ్గరికి వచ్చేసాం. వాట్ ద హేల్, ఎవర్రా మీరు? ఎవరు మీరు? స్కార్పియో వేసుకుని ఉన్నారు ఏంద్రా? ఈడవుడు ట్రెవర్ గాడు. హే, వీళ్ళంటే ఏంటి కబ్జా చేశారంట గైస్. ఒరే కొడుతున్నారేంట్రా బాబు? ఇంటి వెళ్ళిపోమంటున్నారు. విలేజ్ అంతా కబ్జా చేస్తారు. సరిపోయింది, వెళ్ళిపోతానులే బ్రో. ఓయ్ పోతాను, ఆగండి రా. గుద్ది చంపేస్తున్నారు. రే ఇప్పుడు ఏం చేయాలి గైస్? నేను నా హౌస్ పోయింది, విలేజ్లోనే ఉంది. ఇంకా వస్తున్నారా? వెనక్కి వద్దులేండి, ఇంక వెళ్ళిపోదాం. మళ్ళీ ఎందుకు? ఈసారి గన్నులు లేపి కొట్టారంటే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అబ్బా? నేను ఇప్పుడు నా ఇల్లు లేదు. ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి? తినడం పక్కన పెట్టండి, ఇప్పుడు పడుకోవాలి అర్జెంటుగా పడుకోవాలి. గైస్, ఈ గేమ్లో నైట్ అవ్వదనమాట. సో ఇప్పుడు నైట్ అయింది అనుకోండి. యా, అనుకున్నాం. గైస్, అడవి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫ్రాంక్లిన్ గారు ఉన్నాడు, వాడిని అడగచ్చు, బట్ నాకు నచ్చదు అట్లా. వాడు నా ఫ్రెండే, బట్ నాకు అట్లా నచ్చదు. వాడు రిచ్, నేను పూర్ అనుకోకంటే. చిన్నప్పుడు ఇద్దరం కలిసి పెరిగాం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఓయ్, పాడుబడ్డ ఇల్లుంది. ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు చదువుకున్నాడు, మనం చదువుకోలేదు. మన బతికిట్లు అయిపోయింది. ఈ ఇంట్లో పడుకుందాం పోయి, సరిపోయిద్ది పర్ఫెక్ట్గా. ఆటోని ముందర ఆపేసాయి. ఎవరు ఉంటారు అయినా పాడుబడ్డ ఈ ఇల్లు ఎవరు ఉంటారు? ఒక డోర్ లేదు, ఉన్నా పక్కన వెహికల్ కూడా ఉండదు. వెహికల్ కూడా లేదు అడవిల్లో. కోర్స్ ఎవరు ఉండరు. వెళ్ళిపోదాం. ఒరే లైటింగ్ వాళ్ళు పర్లేదండి, మార్నింగ్ వచ్చాం. ఓకే,
మార్నింగ్ కాదు ఇది, సర్లే ఏదోటి పడుకుని నెక్స్ట్ డే వచ్చేసి వెళ్దాం. ఇంకా పైకి ఏం వెళ్ళొద్దులేండి, చీకటిగా ఉంది, ఇక్కడే పడుకుందాం. ఓకే గైస్, నిద్ర అయితే లేచానమాట. సో నెక్స్ట్ డే బాగుంది. ఇక్కడ నిద్ర పట్టలేదు, కింద రాయి, సో ఏం పర్లేదు, పడుకున్నా అజ్జాలు. ఒరే గ్రానే, ఇదేంది నా వెనకాల వస్తుంది ఏంటిది బ్రో? నో గ్రానే వద్దే, నా వెనకాల వస్తుందండి. నేను బారిపోతా, నాకు సంబంధం లేదు. ఆటో ఎక్కువ వచ్చిందిరా, ఆటో ఎక్క పదరా బాబు. నాయన గ్రానే, ఓవర్ నాయన పరిగెడుతుంది, అయిపోయింది నా బతుకు అయిపోయింది. ఉరుకు అమ్మా, అయ్యా బాబోయ్, నాయన బాబోయ్ దేవుడు, ఏంటి కేసి అలా ఇట్టా జరుగుతున్నాయి. ఇంకా మన దిక్కు అబ్బా ఇంకోటి సరిపోయింది, మన దిక్కు ఫ్రాంక్లినే. ఇంకా వద్దనుకున్నాం బట్ అరే అబ్బా ఓకే, మన దిక్కు ఫ్రాంక్లిన్ వచ్చేస్తున్నారా? ప్రాంకో వచ్చేస్తున్నా. ఫ్రాంక్లిన్ గారి ఇంటికి వెళ్ళిపోదాం, మనకు వచ్చిన బాధ అంతా అడిగి చెప్పుకోవాలి ఇప్పుడు. ఓకే గైస్, ఫ్రాంక్లిన్ మా బ్రో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. తిప్పాయి, ఇది ప్రొఫెషనల్ డ్రైవర్ చేసి నేను. మనకి గేట్ ఓపెన్ అయిద్దా లేదు, పక్కన ఉండాలి అలా లేవు, ఓపెన్ అయింది. లెట్స్ గో. మన ఆటోని ఇక్కడ పడేద్దాం. కుక్కుంది నైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ గారు ఎక్కడ ఉన్నాడో ఎత్తుక్కోవాలి. ఫ్రాంక్లిన్ ఏడున్నావురా? పైకి వెళ్దా, నాకు తెలిసి పైనే ఉండుంటాడు. పైన లేడు, ఈడు పనోడు ఉన్నాడు. రే పనోడు, హలో నాయ్, పనోడు ఉన్నాడు. ఫ్రాంక్లిన్ గారు లేడు, నాకు తెలిసి జిమ్ చేస్తున్నట్టున్నాడు. బ్రో జిమ్మింగ్ కూడా చేయట్లే. నో జిమ్మీ, నో టీవీ, దెన్ వాట్ హీ డూ? ఓకే గైస్, ఈ రూమ్లో అయితే ఉన్నాడు. మనకు వచ్చిన బాధ అంతా చెప్పా. గ్యారేజ్లో మనకు ఒక గిఫ్ట్ ఉందంట, సో వెళ్దాం పదండి. వస్తున్నాడు మన వెనకాలే, లెట్స్ గో. ఈ రూమ్లో ఉన్నాడు మన ఫ్రాంక్లిన్. మనం పైన ఎతికాం డైరెక్ట్, ఇక్కడ చూడకుండా గ్యారేజ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రాంక్లిన్ ఏం గిఫ్ట్ ఉందిరా? నాకిదే కనపడిపోయింది, మీకు అప్పుడే ఎత్తిగోండి థార్. థ్యాంక్ యూ రా ఫ్రాంక్లిన్, థార్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రాంక్లిన్ గాడు థార్ ఇచ్చాడు. డించికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మాడిఫై చేద్దాం. లెట్స్ గో. ఫ్రాంక్లిన్ ఎక్కవా ఏంటి? ఏం చేస్తావు? ఒరే ఏం చేస్తున్నావు రే? ఏమవుతుందిరా రే? ఒరే వాట్ ద హెల్ హ్యాపెనింగ్? దా ఎక్కువ. ఏమవుతుందిరా నీకు? సర్లే లెట్స్ గో. ఫస్ట్ కారు. ఓకే, కార్ని కూడా క్యాబ్ కింద వాడేద్దాం. మనకు డబ్బులు కావాలి, తారు కాబట్టి మనకి డబ్బులు ఈజీగానే వస్తాయి. ఓకే, ఎగ్జైట్మెంట్లో గుద్దేశాను రా ఫ్రాంక్లిన్, ఏమనుకోకు. ఓకే, తారు కాబట్టి డబ్బులు బాగానే వస్తాయి, మినిమం 500 దాకా వస్తుంది ఒక్కసారి చేస్తే. పద మాడిఫై చేసేద్దాం మొత్తం దీన్ని. అండ్ ఇంకోటి, ఈ మాడిఫై చేయడానికి అయ్యే డబ్బులు కూడా మా ఫ్రాంక్లిన్ గారే పెడతా అన్నాడు గీస్. మంచోడు కాదు, రిచ్ గిడ్. లెట్స్ గో. అది డ్రిఫ్ట్. లెట్స్ గో. తీరా షట్రు. ఓకే పద లోపలికి వెళ్ళిపోదాం, ఇంకేం మాట్లాడద్దు నువ్వు. ఓకే, వీల్స్ మార్చాలి. ఫస్ట్ గ్లాస్ కలర్ మార్చాలి, తెల్లగా ఉంది, లోపల ఎవడున్నారు కనపడాలి, ఇట్లా బ్లాక్ కలర్ పెడతాం. నెక్స్ట్ వచ్చేసి వీల్స్ స్టార్ పెట్టేసి బ్లాక్ పెట్టేసి సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, రేసింగ్ పెట్టేసాం. నైట్రో వద్దులేండి, స్మోక్ వైట్ వదిలేద్దాం. బ్రేక్స్ పెట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు బాడీ కలర్ ఇది బాగాలేదులేండి, గ్రే కలర్ బాగుందా? వైట్ వద్దు, రెడ్. హెబ్బే ఇవన్నీ ఏం బాగాలేవు, ఇది గ్రే బాగాలేవు. మనం డైరెక్ట్గా బ్లాక్కి అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. సో వెళ్ళిపోదాం. ఇంకా బ్లాక్ అయితే పెట్టేసాం. ఫ్రాంక్లిన్ గారు డబ్బులు కట్టేసాడు. సెట్ మామూలు లేదు కారు. థ్యాంక్ యూ రా ఫ్రాంక్లిన్, బిట్టో థ్యాంక్ యూ రా, చాలా బాగుంది కార్. దీంతో క్యాబ్ డ్రైవర్ చేసామంటే డబ్బులు టించుకే తెక్కలాడు అనుకోకుండా చేసి. ఇప్పుడు నాకు డబ్బులు ఎట్లా రావాలి? ఏదో ఒక పని చేయాలి, అందుకే క్యాబ్ డ్రైవర్ పని చేస్తున్నాం. ఓకే, వెళ్ళిపోదాం ఇంటికి. నేను ఫ్రాంక్లిన్ ఏదో ఒక సోది మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత కలిసాం. వీడు వేరే పనుల్లో ఉన్నాడు. సిటీకి 2 రోజులు అయింది వీడు వచ్చి. చూడండి పైన హెలికాప్టర్ కూడా ఉంది ఇంటి మీద. నేను నా పొలం పనులు చేసుకుంటా కూర్చున్నా. డబ్బులు కష్టపడ్డా, ఆటో కొన్నా, మొత్తం దుబ్బింది.
ఇప్పుడు ఫ్రాంక్లిన్ కానీ కలిసా మనకి తార్ ఇచ్చాడు గిఫ్ట్ కింద. థ్యాంక్ యూ రా బిట్టు. రారా రే ఏంటిడు రే రారా. వస్తున్నాడు. ఇప్పుడు మేము సోది మాట్లాడుకోవాలి, యా తప్పదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి. రారా ఇక్కడే సోది వేసేసుకుందామా, ఇద్దరే. దా 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 వచ్చే నువ్వు వచ్చే లోపలికి వచ్చే పద సోది వేసుకుందాం. బ్యాక్ సైడ్ డిస్టెన్స్ వచ్చు, పట్టించుకోవద్దు. రారా బాబు. రాననుకున్నారా రాలేననుకున్నారా, వచ్చేసా ఫైనల్లీ విని ఫాలో అవుతూ. ఏంట్రా మైకేల్, నేను అట్లా అంత ఈజీగా ఎట్లా వదిలేస్తాను అనుకున్నారా, చచ్చావు నా చేతుల్లో. ఇక్కడ ఉన్నాడు, ఇద్దరున్నారే. అట్లా అంటే మైకేల్ కన్నా ముందు చంపాల్సింది ఫ్రాంక్లిన్ గారిని, వీడి ఫ్రెండ్. ఓకే ఇద్దరిని చంపుదాం. ఫస్ట్ వచ్చేసి నా టార్గెట్ ఇప్పుడు మైకేల్ నుండి ఫ్రాంక్లిన్కి అయితే షిఫ్ట్ అయిందనమాట. చచ్చావరా ఫ్రాంక్లిన్, స్కోప్ వేసేయి. ఇప్పుడు చంపితే మజా ఏమొచ్చింది గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో చంపుదాం. మామూలుగా ఇట్లా చంపద్దు, ఇట్లా చంపామంటే ఇప్పుడు మైకేల్ గారికి తెలిసిపోయింది, వాడు ఎత్తుక్కుని చావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టేయండి, షేర్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.